హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకైతే మొత్తానికి 25 ఆవులు అయితే లోడ్ తినే ఫ్రెండ్. మనకైతే 10 ఆవులు అయితే వెళ్ళిపోయినా, 15 ఆవులు అయితే ఉన్నాయి. మనకైతే ఇక్కడ ఉన్నాయి, ఇట్లా వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతాయి ఆవులు. మీరే ఇక లేటు రావడానికి. ఇక మొత్తానికి అయితే 15 ఆవులు అయితే మీకు చూపిస్తాం మనకైతే ప్రజెంట్ అయితే. అండ్ ఒక్కొక్క అయితే అనుకున్నాము. ఎల్ల ఒకటి గిర్లాండు ఏమన్నా ఉందా, పెద్దగా ఉంది, మంచిగా టాప్ గిర్లాండు మనకైతే చూపిస్తా. ఇక ఇదే అనమాట. మనకైతే ఫస్ట్ నా వీడియోస్ ఉంది, కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెచ్చుకోల్పండి అన్న. ఒక్కసారి మన డైరీ ఫామ్ అడ్రస్ చెప్పరా అన్న? శ్రీ హనుమాన్ డైరీ, ఓకే, షాద్ నగర్, ఓకే, రంగారెడ్డి జిల్లా, ఓకే, తెలంగాణ. ఓకే, మన హైదరాబాద్ బెంగళూరు బైపాస్ ఇదోనా, ఓకే, హైదరాబాద్ బెంగళూరు బైపాస్ హైవేకి నియర్ బై చర్చి అన్న. ఓకే, ఈ చర్చ్ పెద్ద ల్యాండ్ మార్క్. చాలా మంది రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా బైపాస్ ఉంటానా రైట్ సైడ్ ఉంటది. బైపాస్ ఇదే ఇట్లా పోతుంటే రైట్ సైడ్ ఉంటది ఈ చర్చ్. ఓకే, ఈ చర్చ్ పక్కకే ఆవుల షెడ్ అన్న. ఆవుల షెడ్ ఇక్కడ కనిపిస్తుంది అన్ని. రోడ్ కూడా చూపించండి. బైపాస్ ఈ చర్చ్ ఇదే హైవే అయితే ఫ్రెండ్, బెంగళూరు హైవే మనకి చూసుకోవచ్చు. మనకైతే దీని పక్కనే ఇది ఉంటుంది ల్యాండ్ మార్క్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? ఎన్ని ఆవులు తినాయి ఈరోజు? 25 ఆవులు వచ్చినాయి అన్న. 25 ఆవులు వచ్చినాయి. మనకి ఏమేమి దూడ వచ్చినాయి అన్న? ఈరోజు మన దగ్గర హెచ్ఎఫ్, ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ 2 వచ్చినాయి. నీ ముందర ఒకటి సేల్ అయిపోయింది. ఇప్పుడు ఓకే, చూసినా చూసిన 2 లక్షలు సేల్ అయిపోయింది ఒకటి. ఓకే, ఓకే. ప్రజెంట్ ఇంకొకటి ఉందన్న. ఓకే, చూపిస్తా అది కూడా. ప్రజెంట్ మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది అన్న? స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 70-80 వేల కాడి నుంచి ఉన్నాయన్న. 70-80 వేల కాడి నుంచి 1,50,000 దాకా ఉన్నాయన్న. ఇప్పుడున్న మాల్ అయితే. ఇప్పుడున్న మాల్ ఇప్పుడున్న మాల్ ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడైతే 10 అయితే ఉన్నా. అమ్ముడుపోయినాయి. ఇది మీకు జెట్ బ్లాక్ అన్న. ఇది ఓకే, జెట్ బ్లాక్ లో 4 తరపు, హెవీ సైజు, హెవీ బాడీ. బాడీ ఫ్రెండ్ మనకైతే. ఇది వచ్చింది మామూలు హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఎంతవరకు వచ్చిన పాలు? ఇది టైం కు 10 లీటర్ 20 లీటర్లు దాకా ఇవ్వచ్చు. ఏనడానికి ఉందా? ఇవి 3 కూడా సేల్ అయిపోయినాయి. ఈ 3 సేల్ అయిపోయినాయి. ఇట్లా క్వాలిటీ ఉంటాయి మన దగ్గర చూపించడం, చూపిస్తున్నాం అంతే, జస్ట్ చూపించడం కోసమే. ఓకే, తీసుకోండి. ఇదైతే ఈనిందనా, ఇదైతే ఈనమప్పు ఉందనా. ఈ 3 అవులు ఒకసారి చూపించండి, ఎక్కిచ్చేసేయండి అమ్మ. ఓకే, లోడ్ ఎక్కిచ్చేసి ఆల్రెడీ లోడ్ ఎక్కిస్తారు. ఇక దూడ కూడా కట్టేసారు ఆల్రెడీ అన్న. ఈ జత గురించి చెప్పండి అన్న. ఇవి 2 హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ కూడా ప్యూర్ హెచ్ఎఫ్ లో. ప్యూర్ హెచ్ఎఫ్ లో చూసుకోండి. 2 తరపులు అన్న. ఓకే, 6 వండతో ఉన్నాయి. ఇది ఓకే, క్యారెక్టర్స్ కానీ కలర్ లో కానీ వైట్ ముంగల సేమ్ 2 సేమ్ అక్కజన్నెలు మాత్రం ఉంటాయనా. ఓకే అన్న, అక్కజన్నెలు మాత్రం ఉన్నాయి. ఈ 2 వినడానికి ఓకే, 10 days టైం పడుతుంది. 10 రోజులు. ఓకే, ఇది వచ్చిందో ఇంకొక 10 days ఇది కూడా టైం పడుతుంది. ఓకే, ఇది 10 రోజులు, ఇది 10 రోజులు. మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు వచ్చానా అన్న? ఈ 2 కూడా టైం కి ఒక 10 అన్న. 10 లీటర్లు. ఓకే, ఇప్పుడు ఇవి ఇంత ఎన్నో అవుతానా? 2 అవుతాను అంట ఫ్రెండ్స్. చూసుకోండి. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా కరెక్ట్ చూపిస్తా. అడ్డర్ లైన్ కూడా మిల్క్ లైన్ సన్న కట్టు సమానం. అన్ని ఆవులు అంటే ఆవులు గానా. అడ్డర్ సెక్షన్ కూడా చూసుకున్నా. అప్పర్ అడ్డర్లు, పైకి అడ్డర్లు ఇట్లున్నాయి. మిల్క్ వెయిన్స్ కూడా చూసుకుని ఎట్లా పడ్డాయి. పాలనరాలు కానీ, కాకపోతే కొంచెం తయారు కానీ ఉందనా. తయారు కానీ ఇంకో టైం ఉందనా. అది తయారు ఉంది, ఇది టైం పడతా. ఫేస్ క్వాలిటీ కానీ తోలు కూడా చూసుకోండి. పల్సన్ తోలు అన్న. పల్సన్ తోలు. లోడింగ్ కూడా ఇయ్యాలని వచ్చింది కానీ ఈ రోజే వచ్చింది. లోడ్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి, మండే వస్తాయి. మళ్ళీ ఈరోజు శుక్రవారం వచ్చినాయి. అవును, చూసుకోవచ్చు. నడిపించి చూపిద్దాం ఒకసారి. ఇది చూసుకోండి. టైం ఉంది, ఒక వారం బయట పెట్టుకుంది. ఇది కూడా అంతే. ఓకే, చూసుకోవచ్చు. ఓకే, దీంట్లో వివరాలు ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నాను ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకోండి అన్న. ఇది 2 గిర్లాండ్ అన్న. 2 గిర్లాండ్ కూడా హెవీ సైజులు అన్న. ఓకే, చూసుకోండి. అన్ని గిర్లాండ్ అంటే కాదు. ఓకే, భయపడుతున్నాయి దగ్గర. అవి హుషారు కూడా బాగున్నాయి. మనం చూపించకపోతే వీడియోలో ఏమో నువ్వేమో చూపి అని అంటావు. సన్నకట్ కానీ, సంక కానీ, సైజ్ కానీ ఏదైనా కూడా చూసుకో. మంచి సైజ్ గిర్లాండ్. ఇది ఇంలే అన్న. 2 అయితే తరపు 4 వండ నుంచి 6 వండకి ఇప్పుడే వచ్చింది. మంచి సైజు. నా సైజ్ ఉంది. నా ఎత్తు ఇదో పక్క దూరం పెద్ద ఉంది. కానీ కాకపోతే అది హుషారు ఉంది అన్న. అది చాలా హుషారు. హుషారు అనుకున్నా. పాలనరం కానీ ఉండు బేట ముట్టుక కంటుంది. అది దూరంకి చూసుకోవచ్చు. సన్నకట్టు కూడా బాగున్నాయి ఫ్రెండ్. మనకైతే ముంగల సమానం ఉన్నాయి, ఎంకల సమానం ఉన్నాయి. ఎంతవరకు వచ్చినాయి యావ? ఇది వాళ్ళైతే మనకు టైంకి 13 లీటర్లు విన్నాం. 26 లీటర్లు విన్నామని చెప్పారు అక్కడ రైతులు. ఓకే, ఇక మన వరకు అయితే చెప్పలేము. మనం తెచ్చింది చిన్న మనం చెప్పాలి కానీ దళాల మాటలు ఎందుకు చెప్పాలి చెప్పు. నేను తెచ్చింది చెప్పాలి కానీ ఉత్త మాటలు ఎందుకు చెప్పాలి. ఈ గిర్లాండ్ కథ చెప్పనా? ఇది గిర్లాండ్. ఇప్పుడు ఈనేది వచ్చిందా నీకు 3 అవుతా. కడుపులో దూడ ఉన్నది. ఇప్పుడు కడుపులో ఉన్న దూడ వచ్చి 3 అవుతా. ఈనడానికి వచ్చిందా 10 రోజులు టైం పడుతుంది. ఇది కూడా హెవీ సైజ్ గిర్లాండ్. చూసుకోండి. మిల్క్ అవతల మిల్క్ చూస్తారా? రండి. నా చెయ్యి లా ఉంది, ఒకసారి మీరు టచ్ చేసి చూడండి. నా చెయ్యి లా ఉంది.
అవును అన్ని కూడా మీకు ఓకే నేను సాఫ్ట్ నేచర్ అవును తినడానికి ఉంది కానీ తినడానికి ఉంది. అవతల చూసుకోండి ఏడు కూడా చూసుకోండి ఎంత ఉందో. ఏది పాలరం కూడా ఒరిజినల్ గిర్లాండ్ వాళ్ళు చూడిచిన అదే హెవీ సైజు ఓకే గిర్లాండ్ ఎంతవరకు వచ్చానా ఇది పెద్ద సైజు ఇది కూడా టైం 13-14 లీటర్లు ఇచ్చే కెపాసిటీ. ఓకే రోజు 25 పెట్టుకోవచ్చు 25 లీటర్లు పెట్టుకోవచ్చు. ఓకే హెవీ సైజ్ గిర్లాండ్ చిన్నవి కాదు. ఓకే ఎవరికైనా కావాలంటే ఇవి మామూలుగా ప్రీ బుకింగ్ లోనే దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నాం ఫ్రెండ్స్. అవును ఇది వచ్చింది అన్న దీని వివరాలు చేస్తున్నా మనం మాట్లాడుకుంటా అంటే అట్లా పొద్దు గడిచిపోతుంది భాస్కర్ భాయ్. ఓకే ఇది వచ్చింది హెచ్ఎఫ్ లో పెద్ద సైజ్ అన్న. ఓకే 14 ఫీట్ల పొడుగుందన్న. అవును చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. చాలా ఫీట్లు. ఓకే అన్న అయితే మునిగిపోయింది ఇక చూడండి 14 ఫీట్ల పొడుగుంది అన్న. 6 ఫీట్లు ఎత్తుందన్న. అవును 6 ఫీట్లు ఎత్తుంది. ఆవు మనకి ఈనడానికి వచ్చిందా ఒక 13 రోజులు టైం ఉందన్న. అవునా ఈనడానికి వచ్చిన 13 రోజులు టైం ఉంది. ఓకే టైం కూడా ఆ రైతు అయితే టైం 15-16 లీటర్ పాలు పిండామన్నమాట. టైంకి పూటకి 15-16 లీటర్లు పిండిందంట నా రైతు. ఓకే ఆవు కూడా ముద్రావు కాదన్న. 6 వండ్ల తోట ఉంది చూసుకోమని రైతులు కూడా ఎవరైనా 6 వండ్ల తోట ఉంది చూసుకోండి. ఇంకా కొత్త కడలు కనపడలేదు. హెవీ సైజ్ అన్న. చూసుకోనా పల్సన్ శరీరము పాలనరాలు కూడా ఎట్లా పడ్డాయి చూడనా. కొంచెం టైం ఉన్నట్టు బ్రీడ్ లో కూడా చూసుకోనా మంచి జాతి సన్ కట్టనా. ఇది కొంచెం తయారు కనుక టైం ఉన్నట్టుంది. టైం పడతానా. ఈ సైజ్ అన్న నరం కూడా చూడండి హెవీ సైజు. ఓకే ఆవు ఈ మధ్య కాలంలో నేను కనీసం అంటే ఈ రోజు చూసినా అంటే నేను ఒక 20 ఏళ్ళ సర్వీస్ లో ఈ రోజు గిర్లాండ్ ఒకటి చూసిన. ఓకే అది దీంతో కలిపేసిన కలిపిరా కలిపినామన్నా. ఓకే ఆ బ్రెజిల్ క్వాలిటీ గిర్లాండ్ ఒకటి ఇందాక 2 లక్షలకి. అవును ఒకటి ఇదే చూస్తాను ఎంత ఉంది చూడను. ఆవు చాలా పెద్ద ఉంది. దీన్ని కడగాలంటే కూడా మంచి హైట్ సరిపోదు. అవునవును వేసుకొని ఏదైనా ఇదేసుకొని కడగాల. అవును చేసుకోవచ్చు. ఆవును కడగాలంటే కూడా ఫ్రెండ్స్ ఈ ఆవు చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. నాకైతే అన్న మునిగిపోయాడు. అన్న ఇక తలకాయ లేపితే అన్న కిందికి అవుతాడు. అది దీని మెడకాడికి అవుతాడు చూసుకోవచ్చు. ఇంకేమైనా దీని ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నాను ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి ఆవులు కాకపోతే చూడండి మనకైతే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే మనకైతే చిన్న రైతులకి మీడియం సైజ్ ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా అయితే చూసుకోవచ్చు. ఇక ఇది కూడా ఉంది. ఇది కూడా తరుపు ఇక చూసుకోవచ్చు. ఇక ఇది కూడా ఉంది. అంటే చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే తెచ్చిపెట్టి ఉంటుంది అన్న అయితే చూసుకోవచ్చు. ఇక ఇది కూడా ఉంది చూసుకోవచ్చు. ఆవులు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఇక ఎప్పుడు మన వీడియో లాంగ్ అయిందని చెప్పేసి కొంచెం తక్కువ చేసినట్లు అని చెప్పేసి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి.